ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇంకా రావడమే 6 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పటికైతే పర్లేదు. ఇంకా ఫ్యూచర్ ఏందనేది తెలియదు. అంటే మనకి లాస్ట్ టైం చూసుకుంటే ప్రీవియస్ పరిపాలన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో అది అప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా డెవలప్మెంట్‌కి ముందు అడుగులు వేస్తూనే ఉంది. మరి ఇప్పటివరకు 6 నెలలు అయినా గానీ డెవలప్మెంట్‌లో ఇప్పటివరకు ఏ స్పందన కూడా మనకి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించలేదని బయట చాలా మంది మాట్లాడుతున్నారు. మాట్లాడేది వేరు, చేసేది వేరు. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉన్నది. కేసీఆర్ చేస్తా అన్న దానిపైన ఏం చేశాడు నేను హాయిగా మందు కొట్టుకోవడం, ఇంట్లో కూర్చోవడం తప్ప చేసింది ఏం లేదు. అదే నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఇంకా వచ్చి 6 నెలలే అవుతుంది కాబట్టి బిడ్డ పుట్టంగానే పేరు పెట్టమంటే కాదు. ఇంకా కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. అంటే అప్పుడు చెప్పారు కదా ఆయన రాగానే మనకి రుణమాఫీ ఏదైతే ఉందో అది మనకి డిసెంబర్‌లోనే 9కే కంప్లీట్ చేస్తా అన్నారు రుణమాఫీని. ఇప్పటివరకు దానిపైన రెస్పాన్స్ లేదు కదా. రెస్పాన్స్ అంటే ఇప్పుడు ఆగస్టులో చేస్తామంటున్నారు కదా, ఒకేసారి చేస్తామంటున్నారు. ఆగస్టు వరకు వెయిట్ చేయాలి. ఆగస్టులో కానప్పుడు మాట్లాడాలి. అంటే ఏ ప్రభుత్వంలో చూడలేకపోయినా ఈ ప్రభుత్వంలో కాస్ట్ అంటే వెజిటేబుల్ కాస్ట్ సడన్ గా పెరిగిపోయింది. మరి సామాన్యులకు అది ఇబ్బంది కాదా? వర్షాలు లేవమ్మా, ఎక్కడికి వెళ్ళి పంట పండుతుంది. పంట పండినప్పుడు రేట్లు ఆటోమేటిక్ పెరుగుతాయి. గవర్నమెంట్ వచ్చినంత మాత్రాన రేట్లు అయితే పెరిగాయి కదా. ఎంత రేటు పెరిగినా సామాన్యుడు అయితే తినాల్సిందే, తినకుండా ఉండలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు లేదా రేటు, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అదే రేటు ఉంది. అంటే 6 గ్యారెంటీల పథకాలు అని తీసుకొచ్చిన తర్వాత 6 గ్యారెంటీలలో ఎన్ని గ్యారెంటీల వరకు సమృద్ధంగా చేశారంట? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ పథకాలు అమల్లోకి వచ్చినాయి అంటే ఒక ఫ్రీ బస్ ఒకటి వచ్చింది. మీ మహిళలు బాగా యూజ్ చేసుకుంటున్నారు. జెంట్స్కి సీట్ లేకుండా పోయింది మొత్తానికి. ఏమని అంటే మొన్న బస్సులో ఏం మాట్లాడుతున్నారంటే ఎడిగిపోతున్నావు అక్క అంటే బస్సు ఫ్రీ ఉంది కదా అక్కడ దాకా వెళ్ళేసి వద్దామని అంటున్నారు. ఇంకా దాని గురించి ఏం చెప్తాం అసలు. ఆ ఫ్రీ బస్ ఎత్తేయమనండి ముందు. జెంట్స్కి సీట్లు లేవు, మేము డబ్బులు పెడుతున్నాం, మీరు ఫ్రీగా పోతున్నారు. దాంట్లో మాకు ఉపయోగం మీ ఇంట్లో మీ భార్యలు, మీ చెల్లెలు, మీ అక్కలు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫ్రీ పోతున్నారనే కదా మా బాధ. ఇంట్లో ఉండలేరు కదా, వండుతలేరు, పెడతలేరు తిండి. కనీసం ఇంట్లో ఉంటే అప్పుడు రేవంత్ రెడ్డి అనాలి కదా. రేవంత్ రెడ్డి స్కీమ్ పెట్టింది కానీ దాన్ని యూజ్ చేసుకోవడానికి పర్పస్ అయితే బాగుంటది. మనకు పని ఉంటే బయటికి వెళ్ళాలి, పని లేకుండా కూడా పోతున్నారు కదా. మంచినీళ్ళు తెచ్చుకోవడానికి నిజామాబాద్ వెళ్తున్నారు, ఇక్కడ లేవన్నట్టు. అదే కదా, అది కాకుండా చూసుకోమని చెప్పేది. స్కీమ్ బాగానే ఉంది, స్కీమ్ యూజ్ చేసుకునేంత వరకు బాగానే ఉంటుంది. అన్యూజ్ చేస్తే దాని లాభం ఏంటి? లేకున్నా బయటకు వెళ్తున్నారు.